గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాల హెచ్చరిక. 2 రోజుల పాటు ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం కారణంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. అదేవిధంగా శ్రీ నందమూరి బాలకృష్ణ గారు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆధునిక క్యాన్సర్ హాస్పిటల్ ని ప్రారంభించారు. హైదరాబాద్ వెళ్లకుండా ప్రజలకు సమీపంలోనే చికిత్స పొందేలా అవకాశం ఏర్పడుతుంది. ఈ కొత్త క్యాన్సర్ హాస్పిటల్ విజయవాడకి దగ్గరలో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదే విధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాల్లో భారీ విగ్రహం. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ విగ్రహాల్లో 3 తలలు, 8 చేతులు, 5 నాగపడుగులతో రూపించబడుతుంది. విగ్రహం చుట్టూ శ్రీ లలితా త్రిపుర సుందరి, పూరి జగన్నాథ స్వామి తదితర దేవామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఎస్సి 2025 మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ పరీక్ష ఫలితాలు ప్రకటించింది. అదేవిధంగా సైనికాత్ నటించినటువంటి కూలీ మరియు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించినటువంటి వార్ 2 సినిమాలు ఇండిపెండెన్స్ డే రోజున విడుదలకు సిద్ధమవుతున్నాయి. మొదటి రోజు టికెట్ ధరల పెంపుపై తెలుగు ప్రేక్షకుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. టికెట్ ధర సుమారుగా 250 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది.